జాతి వింటో ఇలా ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు 2 రూపాయలు పెట్టి ఫీజు స్కాలర్షిప్ మన క్యాష్ ఇన్కమ్ తెచ్చుకుంటే ఇంజనీరింగ్ పీజీ ఎంబీబీఎస్ డాక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కలలు కన్నటువంటి దాత టైగర్ ఆర్ కృష్ణ గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి ఇవాళ గ్రామాల నుంచి పల్లెల నుంచి చదువుకోవడానికి పట్టణానికి వస్తే ఎక్కడ వెలుగు నీడ లేనటువంటి స్థానంలో బీసీఎస్ దాత టైగర్ ఆర్ కృష్ణ గారు అని చెప్పి మా చెల్లెమ్మల తమ్ముళ్లకు నేను గుర్తు చేస్తున్నా. ఇలా ఎక్కడ చదువుకోవాలి ఏడ నీడలే ఉండాలి అని చెప్పి ఇలా ఆర్ కృష్ణ గారు ఇలా ప్రతి ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మలు రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ప్రతిదీ కూడా పెట్టించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి నాయకుడు ఏకైక నాయకుడు టైగర్ ఆర్ కృష్ణ. ఇలా డిఎస్సి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 అదే ఇలా ఉస్మానియా గడ్డ మీద ఇలా ప్రతి ఒక్క నిరుద్యోగులను కూడా ఉద్యమాలను దారి చూపించినటువంటి తాత ఇలా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేంత వరకు నీడ లేకుండా కంటి మీద కురుకు లేకుండా పోరాడుతున్నటువంటి నాయకుడు టైగర్ ఆర్ కృష్ణ. చదువుతో పాటు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో ఎదగాలని చెప్పి ఇలా వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీలో ఎమ్మెల్యేలలో ఎంపీలలో మేమెంతో మా వాటా అంతా అని చెప్పి ఇలా ఆర్ కృష్ణ పోరాటం చేసి మన కోసం నిలుస్తున్నటువంటి నాయకుడు టైగర్ ఆర్ కృష్ణ. ఈ వేదిక నుంచి కృష్ణను ఒకటే ప్రశ్నిస్తున్నా, కృష్ణ గారు 50 సంవత్సరాల మీ సుదీర్ఘ పోరాటంలో ఇలా బీసీ బిడ్డ ఇలా ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి మన బీసీల కోసం పెద్దపీట వేశాడు. ఇలా దాదాపుగా 4 డిమాండ్లను